కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ ఏ బౌండరీ థియరమ్ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ యూనిక్ లిమిట్ ఆర్ ఏ సీక్వెన్స్ హ్యావ్ at most one limit. దీని యొక్క ప్రూఫ్ చూడండి. ఇక్కడ మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది యూనిక్ లిమిట్ అవ్వాలి, అంటే ఒకే ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం ఎల్ అండ్ డాష్ అనే టూ లిమిట్ పాయింట్స్ తీసుకుంటాం. బి టూ లిమిట్స్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ సీక్వెన్స్ కి టూ లిమిట్స్ ఎల్ ఎల్ డాష్. అయితే ఇక్కడ మనం ఎల్ ఎల్ డాష్ అనేవి టూ లిమిట్స్. అయితే మనకు కన్వర్జెంట్ సీక్వెన్స్ అవ్వాలంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అయితే అది కన్వర్జెంట్. అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ లిమిట్ని ఎగ్జిస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎల్ ఎల్ డాష్ అనేవి టూ లిమిట్స్, అంటే ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ అని పిలిచారు. కానీ దానికోసం ఒక ఇఫ్ పాసిబుల్ కండిషన్ తీసుకుంటాం. ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్. ఇఫ్ పాసిబుల్ కండిషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎల్ అనేది ఎల్ డాష్ కి నాట్ ఈక్వల్ టుగా ఉంది. అంటే డిఫరెన్స్ ఎల్ మైనస్ ఎల్ డాష్ గ్రేటర్ దాన్ 0. నాట్ ఈక్వల్ టు ఏంటంటే డిఫరెన్స్ ఉన్నది, అంటే మాడ్యులస్ ఆఫ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అనేది గ్రేటర్ దాన్ 0. లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 mod n మైనస్ ఎల్ డాష్. ఎప్సిలాన్ ని ఆఫ్ mod n మైనస్ ఎల్ డాష్ కి ఈక్వల్ చేస్తుంది. ఇక్కడ l మైనస్ ఎల్ డాష్ అనేది గ్రేటర్ దాన్ 0, అంటే ఎప్సిలాన్ అనేది కూడా గ్రేటర్ దాన్ 0. l l డాష్ అనేది టూ లిమిట్స్ ఆఫ్ Sn అయిందంటే మనకి కన్వర్జెంట్ నుండి లిమిట్ Sn ఈక్వల్ టు l, అలాగే లిమిట్ Sn ఈక్వల్ టు l డాష్. Since limit Sn equal to l, then there exists m1 belongs to z plus or n, such that modulus of Sn minus l less than epsilon for all n greater than or equal to m1, and limit Sn equal to l dash, then there exists m2 belongs to z plus, such that modulus of Sn minus l dash less than epsilon for all n greater than or equal to m. ఇక్కడ చూడండి, n greater than or equal to m1 దగ్గర modulus of Sn minus l అనేది less than epsilon, n greater than or equal to m2 దగ్గర modulus of Sn minus l dash అనేది less than epsilon. ఈ టూ కండిషన్స్. అయితే ఇక్కడ మనకి n అనేది m1 కంటే పెద్దది, అలాగే m2 కంటే పెద్దది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ని చూస్ చేసుకుంటాం. చూస్ m ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ m1, m2. ఈ m1 m2 యొక్క మాక్సిమం వాల్యూని స్మాల్ m గా తీసుకుంటాం. అయితే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, m belongs to z plus, comma modulus of Sn minus l less than epsilon and modulus of Sn minus l dash less than epsilon. A condition n greater than or equal to m. n greater than or equal to m condition దగ్గర ఇవి రెండు less than epsilon. అయితే కన్సిడర్ మనం ఈ యూనిక్ కండిషన్ ప్రూవ్ చేయాలి, కానీ మనం ఇంపాసిబుల్ కండిషన్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ l మైనస్ l డాష్ అనేది ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ l మైనస్ l డాష్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ l మైనస్ Sn ప్లస్ Sn మైనస్ l డాష్. మాడ్యులస్ ఆఫ్ ఈ కండిషన్ a అనుకోండి, ఈ కండిషన్ b అనుకున్నారు అనుకోండి, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు modulus of l minus Sn plus modulus of Sn minus l dash. అంటే modulus of a plus b. Modulus of a plus b అనేది less than or equal to mod a plus mod b. Next
ఇక్కడ మనకి మాడ్యులస్ తీసుకున్నామంటే మైనస్ తీసుకున్నది పాజిటివ్ వైపు, అంటే మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L అనేది దేనికి ఈక్వల్, లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే మాడ్యులస్ ఆఫ్ L మైనస్ L డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L డాష్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది లెస్ దాన్ 2 ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేది దేనికి ఈక్వల్, ఆఫ్ మాడ్ L మైనస్ L డాష్ ఈక్వల్. అప్పుడు 2 తో క్యాన్సిల్ అయిపోతే కండిషన్ దేనికి ఈక్వల్ అవుతుంది, లెస్ దాన్ L మైనస్ L డాష్. అంటే మాడ్యులస్ ఆఫ్ L మైనస్ L డాష్ అనేది లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ L మైనస్ L డాష్ అనేది. ఇలా ఏంటంటే మనకి ఈ కండిషన్ నాట్ ట్రూ అని, అంటే విచ్ ఈస్ నాట్ కాంట్రడిక్షన్, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. విచ్ ఈస్ కాంట్రడిక్షన్ అంటే మనం తీసుకున్న కండిషన్ నాట్ ట్రూ అయ్యిందంటే ఏ కండిషన్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు కండిషన్ నాట్ ట్రూ, అంటే ఇంకా L అనేది L డాష్ ఈక్వల్. అంటే ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది యూనిక్ లిమిట్ అవుతుంది. ఇది ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ యూనిక్ లిమిట్ ప్రూఫ్. నెక్స్ట్ subsequence. Subsequence definition చూద్దాం. Subsequence అవ్వాలంటే సీక్వెన్స్ యొక్క, అంటే మనం Sn అనేది సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ S1 S2 S3 అండ్ so on, Sn అండ్ so on ఈ కండిషన్ వరకు తీసుకుంటాం. ఈ సీక్వెన్స్ లో మనకి S1 S2 S3 అండ్ so on Sn అనేవి టర్మ్స్. ఇందులో కొన్ని టర్మ్స్ తీసుకుంటాం, అంటే S1 S3 S5 అండ్ so on. అలాగే మిగిలిన టర్మ్స్ ఏంటి, S2 S2 S4 అండ్ so on. చూడండి ఇక్కడ మనం S1 S3 S5 అండ్ so on, ఇదేమో S2, మిగిలిన టర్మ్స్ S2 S4 S6 అండ్ so on. ఇవి మనకి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్. అంటే n వాల్యూ ఆడ్ నెంబర్స్ అయినప్పుడు S1 S3 S5 అవి ఆడ్ టర్మ్స్ అవుతాయి. 2 4 6 ఈవెన్స్ అయినప్పుడు ఈవెన్ టర్మ్స్ అవుతాయి. దీన్ని S2n మైనస్ 1 గాను, దీన్ని S2n గాను డినోట్ చేసుకోవచ్చు. S2n మైనస్ 1 అనేది ఆడ్ టర్మ్స్, S2n అనేది ఈవెన్ టర్మ్స్. అంటే n వాల్యూ ఆడ్ అయినప్పుడు ఆడ్ టర్మ్స్, ఈవెన్ అయినప్పుడు ఈవెన్ టర్మ్స్ వస్తాయి. చూడండి ఈ టర్మ్స్ దేని నుంచి వచ్చినాయి, మనకి S1 S3 S5 అనేవి Sn అనే సీక్వెన్స్ నుంచి, అలాగే S2 S4 S6 అనేవి కూడా Sn అనే సీక్వెన్స్ నుంచి తీసుకుంటాం. అంటే మనకి S2n మైనస్ 1 S2n అనేది దేని యొక్క సబ్ సీక్వెన్స్, Sn యొక్క సబ్ సీక్వెన్స్. అంటే S2n మైనస్ 1 అండ్ S2n are subsequences of Sn. ఈ Sn యొక్క సబ్ సీక్వెన్స్ మనకి S2n మైనస్ 1 అండ్ S2n. దీని రిలేటెడ్ గా ఒక సమ్ చూద్దాం. Problem. Show that the sequence set of Sn is defined by, దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే Sn ఈక్వల్ టు minus 1 whole to the power of n minus 1 by n. Sn term minus 1 whole to the power of n minus 1 by n is converges to 0. Converges to 0 and 2 0. అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ Sn అనేది ఏమవ్వాలి,
కన్వర్జెస్ టు 0. కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి మనకి లిమిట్ Sn ఈక్వల్ టు L అవ్వాలి. అంటే కన్వర్జెస్ టు L. ఇక్కడ మనకి లిమిట్ ఏమి ఇచ్చారు 0. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి లిమిట్ Sn ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. Sn అనేది 0కి ఈక్వల్ అని చూపించాలి. అయితే ఇక్కడ మనకి గివెన్ కండిషన్ ఏంటి Sn ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై n. ఇక్కడ మనం Sn సీక్వెన్స్ తీసుకున్నారనుకోండి అంటే n ప్లేస్ లో 1 2 అండ్ సో 1 n తీసుకున్నప్పుడు ఏమొస్తుంది -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 బై 2 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 1 బై 3 అండ్ సో ఆన్. ఈ కండిషన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి n వాల్యూ 1 అయినప్పుడు ఏమొచ్చింది -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 అంటే 1. నెక్స్ట్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1 అంటే -1 బై 2 -1 బై 2 1 బై 3 -1 బై 4 నెక్స్ట్ ఇక్కడ అండ్ సో ఆన్. అంటే మనకి ఆడ్ నెంబర్స్ అయినప్పుడు 1 1 బై 3 1 బై 5 అలా వస్తాయి. ఈవెన్స్ అయినప్పుడు -1 బై 2 -1 బై 2. అంటే Sn వాల్యూ n వాల్యూ ఆడ్ నెంబర్స్ అయినప్పుడు పాజిటివ్స్ ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు నెగటివ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్ ని సబ్ సీక్వెన్స్ గా రాస్తున్నాం అనుకోండి. ఆడ్ నెంబర్స్ అయినప్పుడు ఏమొచ్చింది 1 1 బై 3 1 బై 5. ఈవెన్స్ అయినప్పుడు -1 బై 2 -1 బై 2. అంటే సీక్వెన్స్ ఆఫ్ S2n minus 1 equal to 1 1 by 3 1 by 5 and so on, and S2n equal to -1 by 2 -1 by 4 and so on. చూడండి ఇక్కడ మనం ఆడ్ అయినప్పుడు ఈ టర్మ్స్ వచ్చాయి, ఈవెన్ అయినప్పుడు ఈ టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ ఈవెన్ టర్మ్స్ లో మనం S2n లోని మైనస్ తీసేసారు అనుకోండి అంటే 1/2 1/4 వస్తుంది. ఇక్కడ కూడా 1 1/3 1/4 అంటే ఇవి పాజిటివ్ ఇవి పాజిటివ్. ఇక్కడ మనం n వాల్యూ 1 తీసుకున్నప్పుడు అంటే సీక్వెన్స్ Sn అనేది 1/n అయ్యింది అనుకోండి. దీనికి లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది లిమిట్ Sn ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1/n. అంటే n ప్లేస్ లో లిమిట్ తీసుకుంటాం. n ప్లేస్ లో లిమిట్ తీసుకుంటే 1/infinity అనేది దేనికి ఈక్వల్ 0కి ఈక్వల్. అంటే లిమిట్ 1/n అనేది దేనికి ఈక్వల్ 0కి. ఇక్కడ చూడండి సబ్ సీక్వెన్స్ లో మనకి 1 1/3 1/5 అంటే 1/n, అలాగే ఇక్కడ కూడా 1/n. అంటే మనకి ఈ 1/n అనేది సీక్వెన్స్ Sn వాల్యూ 1/n అయినప్పుడు ఈ టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్ 0కి ఈక్వల్ అయ్యింది. అంటే ఇది 0కి ఈక్వల్ అవుతుంది, ఇది 0కి ఈక్వల్ అవుతుంది. అంటే సబ్ సీక్వెన్స్ అనేవి కన్వర్జెస్ ఏమైంది 2n minus 1 S2n converges to 0. Subsequence converges to 0. Subsequence converges to 0 అంటే ఇది దేని యొక్క సబ్సీక్వెన్స్? ఈ సీక్వెన్స్ యొక్క సబ్సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n minus 1/n యొక్క సబ్సీక్వెన్స్. ఇది సబ్సీక్వెన్స్ కన్వర్జెస్ అయిందంటే సీక్వెన్స్ కూడా ఏమవుతుంది Sn converges to 0. అదే కదా కూర్చొని మనం Sn అనేది converges to 0 అని కూర్చొని. Show that the sequence Sn is defined by Sn equal to 3n minus 1 by 4n plus 5 is converges to
మనకి సీక్వెన్స్ Sn అనేది 3/4 లిమిట్ దగ్గర కన్వర్జెస్ అవ్వాలి. అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి? లిమిట్ Sn ఈక్వల్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి. Sn అనేది దేనికి ఈక్వల్? 3n మైనస్ 1/4n ప్లస్ 1 కి ఈక్వల్. అంటే లిమిట్ 3n మైనస్ 1/4n ప్లస్ 5 ఈక్వల్ టు 3/4 అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, గివెన్ కండిషన్ మనకి Sn ఈక్వల్ టు 3n మైనస్ 1/4n ప్లస్ 5. మనకి కన్వర్ట్ చేసేవాలంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, స్మాల్ m బిలాంగ్స్ టు z ప్లస్ దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఆ కండిషన్ ఏంటంటే మనకి అది కన్వర్ట్ చేస్తాం. అంటే లిమిట్ Sn ఈక్వల్ టు l. ఇప్పుడు మనం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 మనకి m బిలాంగ్స్ టు z ప్లస్ కామా n belongs to z plus that implies modulus of Sn minus l less than epsilon. లేదంటే ఈ కండిషన్ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. అంటే modulus of Sn minus l less than epsilon అయిందంటే అప్పుడు మనకి లిమిట్ Sn ఈక్వల్ టు l. That implies modulus of Sn అంటే 3n minus 1/4n plus 5 మైనస్ లిమిట్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? l అనేది 3/4 కి ఈక్వల్. 3/4 లెస్ దాన్ ఎప్సిలాన్. దట్ ఇంప్లైస్ LCM చేశారనుకోండి 12n minus 4 minus 12n minus 15/4 into 4n plus 5 less than epsilon. That implies plus minus cancel అయిపోతే minus 4 minus 15 అంటే minus 19/4 into 4n plus 5 less than epsilon. ఇక్కడ మనం మాడ్యులస్ తీసుకుంటాం కాబట్టి మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. అంటే 19/4 into 4n plus 5 less than epsilon అయిపోతుంది. 19/4 into 4n plus 5 అనేది less than epsilon. ఇక్కడ మనకి less than epsilon అయిందంటే మనకి n టర్మ్ n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అవ్వాలి. n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అవ్వాలి. అంటే మనం n వాల్యూ ఎలా ఉండాలి? m కంటే పెద్దది ఉండాలి. కాబట్టి ఇందులో 19/4 ని లెస్ దెన్ ఎటువై పంపిస్తారు అనుకోండి 1/4n plus 5 less than 4 epsilon by 19. n మనకి డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ లో రావాలంటే బై చేస్తాం. అంటే కండిషన్ ని రివర్స్ చేశారనుకోండి 4n plus 5 రివర్స్ చేస్తున్నాం కాబట్టి లెస్ దెన్ అలా ఏమవుతుంది? గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే 19/4 ఎప్సిలాన్. అంటే 4n గ్రేటర్ దెన్ 19/4 ఎప్సిలాన్ మైనస్ 5. ఇట్ ఇంప్లైస్ n గ్రేటర్ దెన్ 19/4 ఎప్సిలాన్ 4 తోటి మల్టిప్లై చేసింది. ఈ కండిషన్ ఈక్వల్ టు పెడితే డినామినేటర్ లో పెద్ద వచ్చేస్తుంది. అంటే 19/16 ఎప్సిలాన్ మైనస్ 5/4. ఇప్పుడు చూడండి n అనేది గ్రేటర్ దాన్ 19/16 ఎప్సిలాన్ మైనస్ 5/4. అంటే ఇది మనకి m అని. ఈ m వాల్యూ కండిషన్ అయింది అనుకోండి n కంటే m వాల్యూ చిన్నది. n కంటే m వాల్యూ చిన్నదైనప్పుడు మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l అనేది ఏమవుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే మాడ్యులస్ ఆఫ్ ఈ కండిషన్ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. చూస్ m ఈక్వల్ టు 19/16 ఎప్సిలాన్ మైనస్ 5/4. ఇది అయిందంటే మనకి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, స్మాల్ m బిలాంగ్స్ టు z ప్లస్ కండిషన్ దగ్గర మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l అంటే
మెథడ్లో ప్రూవ్ చేయవచ్చు. లిమిట్ 3n - 1/4n + 5 అనేది 3/4కి ఈక్వల్ అయిందంటే సీక్వెన్స్ ఆఫ్ Sn అనేది కన్వర్జెస్ టు 3/4.